శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద శ్రీకృష్ణ చైతన్యులకు నిత్యానంద ప్రభువుకు శ్రీ అద్వైతాచార్యులకు గదాధరునికి శ్రీవాసునికి భక్తి మార్గములో ఉన్నట్టు ఇతరులందరికీ నా వందనములు. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. భగవద్గీత గీతోపనిషత్గా కూడా ప్రసిద్ధి చెందింది. అది వేదజ్ఞాన సారము. వేద సారస్వతములోని అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తులలో ఒకటి. భగవద్గీతకు ఆంగ్ల భాషలో చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి కదా, ఇంకొక దాని అవసరమేమిటని ఎవరైనా ప్రశ్నించవచ్చును. ఈ ప్రస్తుత గ్రంథమును ఈ విధంగా వివరించవచ్చును. భగవద్గీతకు ఒక ఆంగ్ల వ్యాఖ్యానికి తనకు సిఫార్సు చేయమని ఒక అమెరికా వనిత ఇటీవల నన్ను అడిగింది. నిజంగానే ఆంగ్ల భాషలో అనేక భగవద్గీత గ్రంథాలు అమెరికాలో లభిస్తున్నాయి. కానీ నేను చూసినంత వరకు అమెరికాలోనే కాదు, భారతదేశంలో కూడా వాటిలో ఏ ఒక్కటి ఖచ్చితముగా ప్రామాణికమైనది చెప్పేటట్లుగా లేదు. ఎందుకంటే దాదాపుగా ప్రతి దానిలోనూ వ్యాఖ్యాత భగవద్గీత యథాతథపు అసలైన అర్థమును తాకకుండా తన స్వంత అభిప్రాయాలనే వ్యక్తపరిచాడు. భగవద్గీత యొక్క అసలైన అర్థము భగవద్గీతలోనే పేర్కొనబడింది. అది ఇలా ఉన్నది: మనం ఏదైనా ఔషధాన్ని తీసుకోవాలనుకుంటే దాని చీటీపై వ్రాసి ఉన్న పద్ధతులను పాటించవలసి ఉంటుంది. ఔషధమును మనకు తోచిన రీతిగా కానీ మిత్రుని నిర్దేశము ప్రకారము కానీ తీసుకోలేము. దానిని చీటీపై ఉన్న పద్ధతులను అనుసరించి లేదా వైద్యుని ఆదేశానుసారం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భగవద్గీతను స్వయంగా వక్త ఆదేశించినట్లుగా స్వీకరించాలి లేదా అంగీకరించాలి. భగవద్గీత వక్త శ్రీకృష్ణుడు. భగవద్గీతలోని ప్రతి పుటలోనూ అతడు భగవానునిగా పేర్కొనబడ్డాడు. అయినా భగవానుడనే పదం ఒకప్పుడు శక్తిమంతుడైన వ్యక్తినో లేదా శక్తిమంతుడైన దేవతనో సూచించినా ఇక్కడ భగవానుడనే పదము నిశ్చయముగా శ్రీకృష్ణుడిని మహాపురుషునిగా తెలుపు. కానీ అదే సమయంలో శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్క స్వామి, శ్రీ చైతన్య మహాప్రభువు, భారతదేశంలోని ఇతర వేదజ్ఞాన ప్రామాణికుల వంటి గొప్ప ఆచార్యులందరూ ధృవపరిచినట్లుగా శ్రీకృష్ణుడిని మనము భగవంతుడని తప్పక తెలుసు. స్వయంగా భగవంతుడు కూడా భగవద్గీతలో తనను దేవాది దేవునిగా నిరూపించుకున్నాడు. అతడు బ్రహ్మ సంహితలోనూ పురాణాలన్నిటిల్లోనూ, ముఖ్యంగా భాగవత పురాణమని తెలియబడే శ్రీమద్ భాగవతములోనూ యథారూపంగా అంగీకరించబడ్డాడు. అందుకే మనము స్వయంగా భగవానుడు నిర్దేశించిన రీతిగా భగవద్గీతను స్వీకరించాలి. గీతలోని 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.